రీసెంట్గా సర్పంచ్గా కొల్లూరు విలేజ్ నుంచి ఎన్నికైనాను. ఉమ్మడి గ్రామ పంచాయతీ కొల్లూరు విలేజ్ నుంచి శ్రీ వినాయక్ నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్గా గెలుపొందాను. వెంకటేశ్వర తండా గ్రామ పంచాయతీ మన బాబు నాయక్ వార్డ్ నంబర్లు డిప్టీ సర్పంచ్లు 6 మంది వార్డ్ నంబర్లు డిప్టీ సర్పంచ్ ఓడిపోయిన మన కాంగ్రెస్ పార్టీ నుంచి ఓడిపోయిన బాబు నాయక్ గ్రామ పెద్దోళ్ళు మా అక్కోళ్ళు మా అత్తమ్మలు అందరూ 200 మందితోని కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి 6 మంది వార్డ్ నంబర్లతో సహా డిప్టీ సర్పంచ్తో అందరూ కలిసి తాండా 4 తాండాల గ్రామ పంచాయతీ వెంకటేశ్వర తాండా గ్రామ పంచాయతీ నుంచి సార్ను లక్ష్మారెడ్డి ద్వారా కేటీఆర్ సార్తో మన కేసీఆర్ సార్తో అందరు కలవడము 2 బస్సులు తీసుకొని 4 కార్లు తీసుకొని వీడి వరకు రావడం జరిగింది. చర్చల కాన్స్టిట్యూషన్ లక్ష్మారెడ్డి దూరం. నా పేరు లక్ష్మీనరసింహరాజు. మాది జడ్చర్ల కాన్స్టిట్యున్సీ కొల్లూరు ఉమ్మడి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్. మా పక్కలో ఉన్నటువంటి మాకు అనుబంధంగా 9 గ్రామ పంచాయతీ 9 తాండాలు ఉన్నాయి. అవి కేసీఆర్ గారి హయాంలో ప్రత్యేక గ్రామ పంచాయతీలు చేయడం జరిగింది. చాలా రకాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ నుంచి పక్కకు వెంకటేశ్వర తాండా అనే గ్రామంతో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి సర్పంచ్ క్యాండిడేట్గా ఓడినటువంటి ఒక 5 ఓట్ల తేడాతో ఓడినటువంటి బాబు నాయక్ గారు, అదేవిధంగా 7 మంది వార్డ్ మెంబర్లు, అదేవిధంగా ఒక ఉప సర్పంచ్ వీళ్ళందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు నచ్చక సార్ ఆధ్వర్యంలో లక్ష్మారెడ్డి సార్ ఆధ్వర్యంలో దాదాపు 4 తాండాలకు సంబంధించి 200 మంది మహిళలు, అదేవిధంగా నాయక్స్ అందరూ కూడా కలిసి యువత అందరూ కూడా కలిసి స్ఫూర్తిదాయకంగా కేటీఆర్ గారి స్ఫూర్తిదాయకంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ మీద విసుగు చెంది రాబోయే కాలంలో తాండాలంతా ప్రత్యేక గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసినటువంటి కేసీఆర్ గారి సారథ్యం లోపలనే కేసీఆర్ సారు మా తాండాలని మా గ్రామ పంచాయతీలు చేసింది కాబట్టి మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉంటామనే ఉద్దేశంతో సారి మా లక్ష్మారెడ్డి సార్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడానికి పెద్ద ఎత్తున అందరూ తరలిరావడం జరిగింది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.